ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2025 మార్చి 12వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా 22:48. యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? యేసుక్రీస్తు ఏర్పరచుకునిన 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు విద్యావంతుడు, ప్రముఖుడు. ప్రభువు అతనిని నమ్మి ధనమునకు సంబంధించిన బాధ్యతలను అప్పగించి ఉండినట్లుగా మనము చూడగలం. అతడు ప్రభువుతో కూడా భుజించినవాడు, బస చేసినవాడు, ఆయన బోధను ఆలకించినవాడు. అయినను అతడు ధనాపేక్ష గలవాడు గనుక యేసుని అప్పగించుటకు తెగించినవాడు. నేడు అతడు ద్రోహులకు చిహ్నమై ఉంటూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, రోమా చక్రవర్తియగు జూలియస్ సీజరుకు ఒక మంచి స్నేహితుడుగా ఇతడు ఉండగలిగాడు. అతని పేరు బ్రూటస్. అయితే కొన్ని కారణముల వలన అతడు జూలియస్ శత్రువులతో ఏకీభవించగలిగాడు. అవకాశము దొరికినప్పుడు అతనిని చంపుటకు సిద్ధంగా ఉండగలిగాడు. ఒక దినమున జూలియస్ సీజర్ను తిరుగుబాటుదారులు చుట్టుముట్టగా ఆశ్రయము కొరకు బ్రూటస్ యొద్దకు వెళ్ళగలిగాడు. తక్షణము అతడు పదునైన కత్తితో సీజర్ను పొడవగలిగాడు. భరించలేని బాధతో, నీవు కూడా నా బ్రూటస్, అలాగైతే నేను చనిపోవుదును అని చెప్పుచు పరితాపముగా తాను మరణించినట్లు చరిత్ర మనకు చెబుతూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దీనంతటిని కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఆ మీదట మీరు గమనించాలి. బేతనియ విందులో మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును యేసు పాదములకు పూసినప్పుడు ఇస్కరియోతు యూదా స్పందించిన విధానాన్ని మీరు చూడండి. దానిలో దాగి ఉన్న మర్మమును యోహాను సువార్తలో చదువుచున్నాము. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ రాగలిగాడు గనుకనే వాడు ఆ విధంగా చెప్పగలిగాడు. అది యోహాను సువార్త 12:5-6లో మనము చూడగలం. దీన్ని బట్టి చూడగలిగితే వెనుకటి యొక్క చరిత్రలో తాను ఎటువంటి వాడో మనము తెలుసుకున్నాము. అయితే క్రీస్తు ప్రభు యొక్క కాలములో కూడా వాడు ఒక దొంగగా మనకిక్కడ కనబడుతూ ఉంటున్నాడు. తాను ఎన్నుకొనిన యూదా ఇస్కరియోతును తనను అప్పగించునని యేసు ఎరిగి ఉండి కూడా అందరితో పాటు అతనిని కూడా సమానంగా ప్రేమించగలిగాడు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టు శక్తి, అధికారము, రోగములను స్వస్థపరుచు వరములను కూడా ఇచ్చి ఉండడం మత్తయి 10:1లో కూడా మనము చూడగలం. లూకా 9:1-2లో కూడా చూడగలం. అయినను అతడు ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించినటువంటి వ్యక్తి అన్నమాట. దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఈ రోజున మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యెరూషలేము ప్రజలు ఒకవైపు సిలువలో వ్రేలాడిన యేసుని చూడగలిగారు. మరోవైపు 30 వెండి నాణ్యములను దేవాలయములో విసిరివేసి ఉరివేసుకుని చనిపోయిన యూదా ఇస్కరియోతును కూడా చూడగలిగారు. దయతో ప్రభువు ఎన్నో అవకాశములను అతనికిచ్చినను అతడు సద్వినియోగము చేసుకొనలేదు. ఎన్నిసార్లు గర్ధించినను
లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతలు 29:1 కూడా మనము చూడగలం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచడం జరుగుతుందో హెబ్రీ 10:29 మనము చూడగలిగితే మనకు అర్థమవుతుంది. ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం 30 వెండి నాణ్యములకు అమ్ముడుపోయినటువంటి ఆ ఇస్కరియోతు యొక్క యూదా యొక్క అంతిమ పరిస్థితి ఎంత దుర్భరముగా ఉండగలిగాదో మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము. దేవుని యొక్క బిడ్డలైన మన జీవితములో కూడా ఎక్కడ కానీ ఏ విషయములో కానీ మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని అమ్మివేసేటువంటి హీనమైనటువంటి దుస్థితికి మనము రాకూడదు. వాడైతే నాణ్యములకు అమ్మగలిగాడు. ఈ రోజున అనేక మంది వ్యక్తులు వారి జీవితంలో వాళ్ళు అలవర్చుకున్నటువంటి కొన్ని చెడు కార్యములకు ఈ రోజున క్రీస్తుని అమ్మినట్టుగానే బ్రతుకుచూ ఉంటున్నారు. అటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితి మనకెక్కడ కూడా రాకుండా ఉండునట్లు మనము దేవుని యొక్క దృష్టిలో జాగ్రత్త కలిగిన వారుగా మనము జీవించడం ఎంతైనా మన జీవితానికి మంచిది. ఇది నీవు తెలుసుకోవలసిన వ్యక్తివై ఉంటున్నావు. ప్రార్థన. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, 12 మంది శిష్యులలో ఒక్కడయున్న యూదా ఇస్కరియోతు ఎటువంటి వాడై ఉంటున్నాడో మీరు గ్రహించి ఎంతో చక్కగా అతన్ని ప్రేమించడం అనేది నా తండ్రి మీ వాక్య భాగములో చూస్తుంటున్నాం. అయినా మీ ప్రేమను పొందుకుని అనుభవించిన వాడు మీ ఎదుట కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండవలసినది. అయినను తండ్రి, వాడు మీకు ఎంతో విరోధంగానే వాడు జీవించగలిగాడు. ఈరోజు మీ బిడలైన మా జీవితంలో తండ్రి మీ ప్రేమను పొందుకొనుచున్నటువంటి మేము ఎక్కడ